ఈస్టర్ అంటేనే ఒక్క మాటలో చెప్పాలంటే ఓడిపోయిన మానవుణ్ణి గెలిపించటమే ఈస్టర్. అంతే. అది ఓడిపోయాడు, అది గెలిచాడు. రెండో మాటలో చెప్పాలంటే ఓడిపోయిన దానిని గెలిపించటమే ఈస్టర్. ఇంకా చెప్పాలంటే ఈస్టర్ ఎక్కువగా జరుపుకునేది ఏ దేశమో తెలుసా? చెప్పండి. ఈస్టర్ ఎక్కువగా గుర్తు చేసుకునేది, పాటించేది తెలియకుండానే అన్నోయింగ్లీ దే ఆర్ ఫాలోయింగ్ ఏ దేశమో తెలుసా? ఏ దేశం? ఎస్, కరెక్ట్, ఇండియా. సత్యమేవ, దట్ ఈజ్ ఈస్టర్. ఏదైతే ఓడిపోయిందో ఇక అది గెలవదు, కానీ గెలిచింది. ఇంకో బాధ ఏంటంటే మన భారతదేశం ఒక్క సత్యమేవ జయతే అని ఒక్కటే అనుకుంటుంది, కానీ ఇంకొక 6 ఉన్నాయి. అది కూడా వచ్చేస్తే సంపూర్ణమైపోతుంది మన దేశం. ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ విక్టరీ. సత్యమేవ జయతే. సత్యం ఓడిపోయింది అసలు ధర్మశాస్త్రం ద్వారా. పాత నిబంధనలో ఆ సత్యాన్ని ఏం చేశాడు? ఆయన గెలిపించాడు. రెండవది మార్గమేవ జయతే. మార్గం లేదు, మూయబడింది. పరలోకానికి వెళ్ళటానికి ఇంకా నరకానికే పోవాలి. వచ్చేసాడు ఆయన, తిరిగి లేచాడు. ఏ జయితే? మనం ఎప్పుడు సత్యమేవ జయితే అది ఒక్కటే అనుకుంటాం, కానీ రెండవది మార్గమేవ జయతే. మూడవది మీరు ఈజీగా చెప్పేస్తారు, తెలుసు, కొంచెం తోస్తే స్టార్ట్ అయిపోద్ది బండి. మూడవది ఏంటి? జీవమేవ జయతే. ఎందుకని? జీవం కూడా లేదు, అందరికీ మరణమే. ఇక జీవం అనేది లేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచుడు ద్వారా ఏం కూడా వచ్చేసింది? సత్యమేవ జయతే, మార్గమేవ జయతే, జీవమేవ. అవన్నీ రిఫరెన్స్ నేను చూపించట్లేదు, కానీ నాలుగవది న్యాయమేవ జయతే. న్యాయం లేదు ప్రపంచంలో, అన్యాయమే. ప్రభువు రావటం వలన న్యాయం జరిగింది. ఎవరికి? మనకి. అన్యులమైన మనకు కూడా ఏం జరిగింది? ధర్మశాస్త్రం బయటే నిలబెడుతుంది. అంత దూరం ఉండాలి. ఒక రకంగా ధర్మశాస్త్ర కాలంలో ఉండాలంటే మనం సియోన్కి రావాలంటే ఎక్కడ ఉండాలో తెలుసా? బెంచ్ సర్కిల్ సిగ్నల్ అవతలే. సిగ్నల్ దాటి వచ్చావా అంతే. ట్రైన్ సిగ్నల్ కొంచెం కూడా ఏమవ్వకూడదు, దాటకూడదు. కొంచెం దాటినా ఏమైపోద్ది? డిస్మిస్. డ్రైవర్ గారిని ఏం చేశారు విజయవాడలో? రాయరాజపేట ఆయన్ని మెయిల్ డ్రైవర్ తీశారు, ఉద్యోగం తీశారు. జస్ట్ కొంచెమే, ఆ రెడ్ సిగ్నల్ కొంచెమే దాటాడంట. అలాంటిది న్యాయం లేదు. ఈస్టర్ ద్వారా న్యాయమేవ జయితే. ఇది ఎన్నవది? 4వది. 5వది మానవుడు పోగొట్టుకుంది ఇక దొరకందనుకుంది ప్రేమ. 5వది ప్రేమ ఏవ జయతే. ప్రేమ గెలిచింది సిలువలో. ఎంత బాగుందండి. కష్టం ఓడిపోయింది, అసూయ ఓడిపోయింది, కోపం ఓడిపోయింది. ఏం గెలిచింది? ప్రేమ గెలిచింది. చెప్తారా? వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి ఊటిని గుర్తు చేసుకోవటానికి. ఒకటి చెప్పండి. ఏమండి? మార్గమేవ జయితే. రెండవది ఒకటి సత్యమేవ జయితే, రెండవది మార్గమేవ. నేను ఎవరన్నా అప్పుడు చెప్పను అన్నట్టు వెళ్ళారా? మీ పెట్టి చెప్పేటప్పుడు మమ్మల్ని ఎందుకయ్యా పిలుచుకున్నాం అంటారని నేను చెప్పను అన్నట్టు వాళ్ళు ఏ టయానికి వెళ్ళాడు. అందుకని నేను వర్తమానం చెప్పను. నువ్వే చెప్పుకునేటట్టయితే మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటారేమో అని భయం. కానీ ఏదో ఒక మాట మీకు గుర్తు చేయాలని. మార్గమేవ సత్యమేవ జయితే అన్నది చెప్పమాకండి మళ్ళీ. రెండవది సత్యమేవ జయితే, మార్గమేవ జయితే, జీవమేవ జయితే, న్యాయమేవ జయితే, ప్రేమ ఏవ జయితే. 4వది మానవుడు పోగొట్టుకుంది, దూరం అయిపోయింది. ఏంటంటే నా కృప అతనికి దూరం చేసినట్లు నీకేం చేయను. 6వది కృప ఏవ జయతే. ఎంత అద్భుతం అండి. కృప గెలిచిందండి. అసలు గెలిస్తే సత్యం అన్నా గెలవాలి, కృప. కానీ కృపా సత్యాలు ఏమైపోయినాయి? అక్కడ కలుసుకున్నాయి, ముద్దు పెట్టుకున్నాయి. కృప గెలిచింది, కృప గెలిచింది. కరోనా గెలిచిందా? కృప గెలిచిందా? కృప ముందు ఓడిపోయిందండి. కరోనా అనుకుంది అందరిని ఇచ్చేసేద్దాం అనుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు మీ అందరికి కృప చూసి అనుకుంది, వామ్మో నాకంటే శక్తివంతమైంది ఎల్లకుంది. పాపం ఎక్కడ విస్తరించనో దేవుని కృప అపరిమితంగా. కరోనా ఎక్కడ విస్తరించనో అక్కడ దేవుని కృప. ఈరోజు బ్రతుకున్నామంటే ఏంటి చెప్పండి? చెప్పండి.
ఎంత భయపెట్టిందండి ఆ కరోనా. ఎవరికి భయపట్ల, లేకపోతే అక్కోళ్ళు అన్నోళ్ళు కొంతమంది ఏమన్నా అందరిని భయపెట్టింది. ఒక వయసు అని లేదు, ఒక స్థాయి అని లేదు. కానీ ఆ కరోనాని భయపెట్టింది ఏంటంటే కృప. కృప ద పవర్ఫుల్. ఇదన్నోది ఆ 7వది ఇప్పుడు చెప్పనా, వచ్చే సంవత్సరం చెప్పనా? ప్రజలు అంటా వచ్చారు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అది మాకు దొరకట్లేదు. సమాధానం అని చెప్తున్నారు కానీ అది లేదు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచడం ద్వారా 7వ జైతే ఏంటి చెప్పండి? సమాధానమేవ. అదే అండి, దిస్ ఈజ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ విక్టరీ. మన దేశం చాలా సంతోషించవచ్చు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ వాటిలో ఏముంటుంది? సత్యం. అయితే ఇవన్నిటిలోకి వచ్చేస్తే మనం చూడండి, మన డబ్బుల మీద కూడా ఏముంటుంది? సత్యమేవ జయతే. అంత సంతోషం అండి. కానీ 7 అనుభవాల్లోకి నువ్వు వచ్చినప్పుడు నిజంగా ఇది కంప్లీట్ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. చెప్పండి, ఈస్టర్ అంటే ఏంటి? ఓడిపోయిన మానవుణ్ణి గెలిపించటమే. ఈస్టర్ అంటే ఓడిపోయిన దాన్ని గెలిపించటమే. వాట్ ఈస్ డిఫీటెడ్, దట్ ఈస్ కాంకర్డ్ ఈక్వల్ టు విక్టరీ. ఇది ఈస్టర్. చెప్పండి, ఏం చదివితే? అందరు చెప్పండి. సత్యమేవ జయతే, మార్గమేవ జయతే, జీవమేవ జయతే, న్యాయమేవ జయతే. కొంతమంది సమయమేవ అని టైం చూసుకుంటున్నారు. సమయమేవ కాదు, ప్రేమ ఏవ జయతే. తర్వాత కృపయేవ జయతే. 7వది 7 కలిపితేనే పరలోకం వచ్చేసిందండి. కాబట్టి అనుభవాల్లో మనం ఉండినట్లుగా ఈ ఈస్టర్ నుంచి ఒక విజయవంతమైన జీవితం దేవుడు మీకు ఇవ్వాలని నేను కూడా ఆశపడుతూ ప్రార్థన చేస్తాను. తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న తీర్మానంతో వెళ్దాం. గత ఈస్టర్ నుంచి ఈస్టర్ వరకు ఎన్ని విషయాల్లో ఓడిపోయావో కదా. సులువుగా గెలుస్తాననుకున్న దాంట్లో కూడా ఓడిపోయావు. ఇశ్రాయేలీలు ఎరుకోను జయించారు. హాయియే కదా, హాయిగా జయించవచ్చు అనుకున్నారు. చిన్న పట్టణం, చిన్న జనం అనుకున్నారు, ఓడిపోయారు. నువ్వు కూడా ఈ సంవత్సరం అంతా ఎన్ని ఓటములు. తల్లిగా ఓడిపోయావేమో, పిల్లలు లెక్క చేయట్లా. తండ్రిగా ఓడిపోయావేమో, పిల్లలు ఎదురిస్తున్నారు. భర్తగా ఓడిపోయావేమో, భార్యగా ఓడిపోయావేమో, ఒక సహోదరుడిగా ఓడిపోయావేమో. ఒక మాటలో చెప్పాలంటే ఒక విశ్వాసిగా ఎన్నోసార్లు ఓడిపోయావేమో. ఈస్టర్ రోజున గాడ్ వాంట్స్ టు రెన్యూ యువర్ విక్టరీ. నీ విజయాన్ని మరలా తిరిగి ఆయన నూతన పరచాలని ఆశపడుతున్నాడు. ఒక తీర్మానంతో వెళ్దాం. యేసు ప్రభు జయము ఆయన ఒక్కడే ఉంచుకోవటానికి కాదు, అందరికి ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని వెళ్దాం. మళ్ళీ వచ్చే ఈస్టర్ వరకు ప్రభు నేను జయ జీవితం కలిగి ఉంటాను. పనుల్లో ఓడిపోయాను, చదువుల్లో ఓడిపోయాను, కుటుంబ విషయంలో ఓడిపోయాను, ప్రయత్నాల్లో ఓడిపోయాను. ప్రభు నన్ను గెలిపించు. ఈ పునరుద్ధాన విజయోత్సవ దినంలో ప్రభు నన్ను గెలిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభు కొరకు విజయవంతమైన జీవితం నేను జీవిస్తాను అని చెప్పడానికి ఇష్టపడితే నీ కుడి హస్తాన్ని చూపించు. ఈస్టర్ దినాన దేవుడు. సహోదరి, థ్యాంక్ యూ. దేవుడు నీకు విజయవంతమైన జీవితం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు కొరకు విజయాన్ని నేర్చు. ఇంకా నాకు ఓటమి వద్దు. ఓటమి రుచి ఎంత చేదో తెలుసా? ఓటమి అనుభవం ఎంత బాధో తెలుసా? థ్యాంక్ యూ నాన్న. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ప్రభా పరిచర్యలో నాకు విజయవంతం, ప్రార్థనలో విజయం, ఆత్మీయతలో విజయం, ప్రయత్నాల్లో విజయం. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో దేవుడు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక్కటే ఈ విజయాన్ని కలిగి ఉండాలంటే ఒక్కదాన్ని మనం ఓడిస్తే చాలు పాపం, ఒక్కదాన్ని జయిస్తే చాలు పాపం. అన్ని విజయాలు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెసిషన్స్. చేతులు దించండి.